మనం 20వ కీర్తన మనం విని ఉన్నాం. కుమారుని ద్వారా దేవుడు అంటున్నాడు కదా, వాక్యం ద్వారా ఒక మాట మనకి తెలియజేస్తూ ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, కొందరు గుర్రములను బట్టియో రథములను బట్టియో అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయించాలి. అతిశయమంటే అర్థం ఏంటమ్మా? అతిశయమంటే అర్థం ఏంటి? గర్వం కదా. చాలా బాగా చెప్తున్నారు, గర్వం కదా. ఏమని గర్వం? నాకు ఆస్తులు ఉన్నాయి, మిద్దె మేడలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, బలగం ఉంది, నేనేమంటే అది జరిగిపోతుంది కదా అనేసి గర్వం. కానీ ఇక్కడ భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, వాటన్నిటిని చూసి ఎంత మాత్రం కూడా అతిశయ పడకూడదు, గర్వం ఏమాత్రం మనలో రాకూడదు. దేన్ని బట్టి గర్వించాలంటే, ఇలాంటి మంచి దేవుని, పరిశుద్ధమైన దేవుని, పవిత్రమైన దేవుని, పిలిస్తే పలికే దేవుని, ప్రార్థన చేస్తే వినే దేవుని, మన కన్నీరు కారిస్తే తుడిచే దేవుని, మనం మోకరించి వేడుకుంటున్నప్పుడు మన మొర వినే దేవుణ్ణి, మన పిలిస్తే సహాయం చేసే దేవుణ్ణి, మన ఆపదలో ఆదుకునే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుని బట్టి మనం ఏం చేయాలి? గర్వపడాలండి. నేను అంటాను, ఆస్తి లేకపోయినా కృంగిపోవకండి, మనుషులు లేకపోయినా కృంగిపోకండి, ఎవరు పలకరించకపోయినా కృంగిపోకండి. కానీ దేవుడు నీలో లేకపోతే నువ్వు చాలా కృంగిపోవాలి. ఎందుకో తెలుసా? మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని పోషిస్తుంది ఆయనే, మనల్ని బ్రతకనిస్తుంది ఆయనే, మనకు ఊపిరిచ్చింది ఆయనే, మనకు నడకనిచ్చింది ఆయనే, మనకి శక్తినిచ్చింది ఆయనే, మనకు బలం ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన మనలో ఉంటే చాలయ్యా, ఈ లోకంలో ఏది లేకపోయినా నాకు పర్వాలేదనే మనం ఒక మంచి ఆశ మనము కలిగి ఉండాలి. ఈ సమయం ఒక మాట గుర్తు చేస్తాను. ఒక భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు కదా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు ఎలాంటోడంట? చాలా గొప్పోడు. హల్లెలూయా! ఎంత గొప్పోడంట? చాలా గొప్పోడు. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే మనం లోకాన్ని చూసి అతిశయపడతాం, కానీ పౌలు అంటాడు, ఈ లోకంలో ఉన్నవేవి కూడా నాకు అక్కరలేదయ్యా, నువ్వు ఒక్కడివే నాకు ఉంటే చాలయ్యా. మనం పాట అయితే పాడతాం, ఏమన్నో తెలుసా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా! ఈ పాట పాడొద్దని నేను చెప్పను, పాట పాడాలి. అయితే పాటలో ఉన్న అర్థము మనము కలిగి బ్రతకాలి. ఏమున్నా ఏమీ లేకపోయినా నువ్వు ఒక్కడి ఉంటే నాకు చాలా వేస్తాయి. ఈ లోకంలో వాటిని చూసి మనం అతిశయపడకూడదు, కానీ గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనము అతిశయపడాలి, గర్వపడాలి. అందును బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు తన కుమారుని ద్వారా దేవుడు మనకు వినిపించిన మాటలను బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయం మందు రెండవ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోయే ముందుగా రెండవ వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 48వ దావీదు కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 48వ దావీదు కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా! చదవబడినటువంటి వాక్య భాగం కోరహు కుమారులు రచించినటువంటి వాక్య భాగం. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఏ దేవుడమ్మా? ఏ దేవుడు? ఈ దేవుడు కదా. ఏ దేవుడు అంట? ఈ దేవుడు.
ఈ దేవుడు మనకి సదాకాలము దేవుడై ఉన్నాడు. అంటే ఎందుకు ఇక్కడ భక్తుడి మాట చెప్పాల్సి వచ్చిందంటే, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తే 1 నెల ఉన్న దేవుడు, 1 సంవత్సరం ఉన్న దేవుడు ఇంకొక సంవత్సరము కనిపించరు. రాత్రికి రాత్రి కొంతమంది దేవుళ్ళుగా వెలుస్తారు, రాత్రికి రాత్రికి కొంతమంది దేవుళ్ళుగా మారిపోతారు, ఆ స్థానంలో ఉండరు. కొంతమందిని అప్పటికప్పటికి తీసుకొని వచ్చి కొన్ని రోజులు పూజిస్తారు, తర్వాత కొన్ని రోజులు మానేస్తూ ఉంటారు. అయితే ఈ దేవుడంట సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేవుడు? ఈ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈయన సదాకాలం, ఎల్లకాలం, 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, మనం బ్రతికినంత కాలము సర్వయుగములలో ఈయనే మనకి దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరో ఒకసారి మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ దేవుడు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుమో, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందటి అంతనో మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. చప్పలు కొట్టేసేనా మరి మహిమ పరుద్దాం. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎవరు ఈ మాట చెప్తుందో తెలుసా? సిరియా దేశము యొక్క సైన్యాధిపతి షోమ్రోను పట్టణానికి వచ్చాడు. తనకున్నటువంటి కుష్టు వ్యాధిని పోగొట్టుకోవడానికి వచ్చాడు. ఆ యొక్క షోమ్రోను నుంచి ఆయన వచ్చి ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త ముందర నిలబడ్డాడు తనకున్నటువంటి కుష్టు వ్యాధి కోసం. మనం కూడా ఈ లోకంలో అనేకసార్లు అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ల ముందుకు వెళ్తాం, లేకపోతే వివిధ రకాల వారి ముందుకు వెళ్ళి మనం నిలబడతాం. అయ్యా, నాకున్న వ్యాధిని తీసేయ్యా, నాకున్న బలహీనతను తొలగించయ్యా, ఏదైనా మందు ఉంటే లేకపోతే ఏదైనా నాకు చేస్తావా, నాకున్న వ్యాధిని పోగొడతావని ఆశతో మనం వారి ఎదురుగా వెళ్ళి నిలబడతాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి సిరియా దేశము నుంచి షోమ్రోను పట్టణానికి వచ్చాడు. అక్కడ ప్రవక్త ఒకడు ఉన్నాడని ఆ యొక్క చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి మాట విని ఆ మాట చొప్పున షోమ్రోను పట్టణానికి వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన వెంటనే ఎలీషా ప్రవక్త చెప్తాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు నీవు మునుగు, 7 సార్లు నువ్వు మునుగు. ఎప్పుడైతే నువ్వు 7 సార్లు మునుగుతావో నీకుండబడినటువంటి కుష్టు వ్యాధి పోతుంది. సరే, ఇదంతా వాక్య భాగం అంతా మనకు తెలిసిందే. ఆయన అంటాడు, మా దేశంలో గొప్ప గొప్ప నదులు లేక నేను ఇక్కడికి వచ్చానా? ఈయనేంటి ప్రవక్త కదా. ఈ రోజుల్లో చాలామంది ఆశ ఏంటో తెలుసా? తల మీద చేయి పెట్టో లేకపోతే పట్టుకోనో ప్రార్థన చేస్తేనే నాకు స్వస్థత కలుగుతుంది, లేకపోతే నాకు స్వస్థత రాదేమో అనుకుంటాం. ఈ యొక్క నయమాను కూడా అది అనుకుని, నేను ఎంతో దూరము నుంచి సిరియా దేశం నుంచి వచ్చాను కదా, నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే నా శరీరాన్ని ఏమైనా తాకుతాడేమో, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాడేమో అని నేను అంత దూరము నుంచి వస్తే ఆ యొక్క యోర్దాను నదిలో మునగమంటాడే, మా దేశంలో గొప్ప నదులు లేవా ఏంటని చెప్పి రౌద్రుడై కోపముతో వెనుదిరిగి వెళ్ళపోతుంటే తన పనివాడు ఒక మాట చెప్తాడు. నాయనా, పనివాడు అంటాడు, ఎంతో సౌమ్యంగా నమ్రతతో ఆ యొక్క నయమానుకు చెప్తాడు, నాయనా ఒక్కసారి నా మాట విను. నాయనా అని ఎప్పుడు పిలుస్తామమ్మా మనం? ఎప్పుడు పిలుస్తాం మనం? మనకి వారి మీద బాగా ఇష్టం ఉన్నప్పుడు, అంతేనా కాదా? ఇష్టం ఉంటే నాయనా అంటాం, కష్టమైతే ఏమంటారు? అరే ఒరే అంటారా? అనరా? అంటారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ యొక్క నయమానును చూసి అంటున్నాడు, నాయనా
ఒక్క నిమిషం ఆలోచించయ్యా, నా ఒక్క మాట వినయ్యా. నేను ఒకవేళ నీ పనివాడినే కావచ్చు, నీ క్రింద ఉన్నటువంటి వ్యక్తినే కావచ్చు, నీ జీతగాడినే కావచ్చు, నేను తక్కువ వాడినే కావచ్చు, కానీ నా మాట ఒక్కసారి విను. అతడు మన వెండి బంగారాలు ఆశించట్లా, ఇంకోటి ఆయన కోరుకోవటం లేదు. ఇంకొక మాట చెప్తే ఖచ్చితంగా నువ్వు చేస్తావు. కానీ ఆయన చెప్తుంది ఒకే ఒక్కటి, యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. మన సొమ్మేం పోయింది, ఒకసారి వెళ్ళి మునుగు. సరే, పనివాడి మాట విన్నాడు నయమాను, వెళ్ళాడు. ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగగానే తన దేహం ఎలా మారిపోయిందో తెలుసా? 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. చప్పలు కొట్టేసని మహిమపరుద్దాం. కుష్టు వ్యాధితో వచ్చాడు, కానీ ఆ యోర్దాను నదిలో 7 సార్లు దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పిన మాట ప్రకారం మునగగా తన దేహం అంట ఎలా మారిపోయిందమ్మా? పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. ఎప్పుడైతే తన దేహము పసిపిల్లవాని దేహం వలె మారిపోయిందో ఆయనలో చాలా మార్పు వచ్చిందంట. అంటే అంతకు ముందు మనం చూసినట్లయితే ఎలీషా మీద అతనికి కోపం వచ్చింది, రౌద్రుడయ్యాడు. ఈయనే సేవకుడు, ఈయనేం పాస్టరు, ఈయనేమి ప్రవక్త, ఆయన దగ్గరికి వస్తే ఏదో చేస్తాడని నేను ఆశపడితే ఆ యొక్క నదిలో మునగమన్నాడనని ఒక చులకన భావనతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ మాట చొప్పున తను స్వస్థత పొందుకున్నాడో తన మనసు మారిపోయింది. వెంటనేనంట తను చూసుకున్నాడు, తన దేహం మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా, ఒక చిన్న కురుపు కూడా లేదు. స్థితి అంతా మారిపోయింది, వ్యాధి అంతా మాయమైపోయింది. ఆ 7 సార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునగగా తన దేహము పసిపిల్లవాని దేహం వల్లే మారిపోయింది. అప్పుడు అతడంట తన పరివారముతో కూడా దైవజుడైనటువంటి ఎలీషా ముందర వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే తన వ్యాధి పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే యోర్దాను నదిలో నుండి బయటికి స్వస్థత పొందుకొని వచ్చాడో, ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడమ్మా? ఎలీషా ప్రవక్త ముందర నిలబడ్డాడు. మనం చూస్తాం చాలామంది రోగాలతో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, కానీ ఆ రోగాలు పోయిన తర్వాత, మన అవసరాలు తీరిపోయిన తర్వాత, మన కష్టాలు తీరిపోయిన తర్వాత, మన శ్రమలు తీరిపోయిన తర్వాత మన దేవుడు ముందర వచ్చి నిలబడతారమ్మా, నిలబడం. అప్పుడు మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి, అయ్యో నాకు తీరిక ఎక్కడిది, అయ్యో నాకు సమయం ఎక్కడుంది, అయ్యో ఈ వారం వెళ్తాలే, ఆ వారం వెళ్తాలని వాయిదాలు వేస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ సిరియా సైన్యాధిపతి అంట తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు వచ్చి ఆయన ముందర నిలుచొని అంటున్నాడు, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. హల్లెలూయా. ఎక్కడ ఒక అన్యుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి ఇది కదా, సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. ఎవరి నోట? ఇలాంటి దేవుడు నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇలా మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు, వ్యాధితో వచ్చినప్పుడు స్వస్థపరిచే దేవుడు, కష్టాల్లో నుండి వచ్చినప్పుడు కష్టాల నుంచి గట్టెక్కించే దేవుడు, శ్రమల్లో నుండి వచ్చినప్పుడు శ్రమలను తీసివేసే దేవుడు, ఇలాంటి మంచి దేవుణ్ణి నేను ఎక్కడ కూడా చూడలేదు. మరి ఎక్కడ చూశాను? ఇశ్రాయేలు దేశంలోనే నేను చూశాను. హల్లెలూయా. భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అది ఇంకా కింద వచనంలో 17వ వచనంలో అంటాడు చూడండి, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలిలను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయిపాటు మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? చప్పలు కొట్టేసిన మహిమ పరుద్దామా. సిరియా దేశము నుంచి వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు. దైవజనునికి కానుకలు తీసుకొచ్చి ఇవ్వబోతే దైవజనుడు అంటాడు, ఎలీషా నాకు వద్దయ్యా, నువ్వు స్వస్థత పొందుకున్నావు, వెళ్ళిపో అంటే ఈయన ఎదురుగా నిలబడి అంటున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఇలాంటి గొప్ప దేవుడు లోకమంతటా వెతికినా ఎక్కడ
కనిపించడు. అయితే నేను ఒక్క కోరిక కోరుతానయ్యా, ఆ కోరిక నీవు నాకు తీరుస్తావా? ఏంటో అంటే ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడికి తప్ప నేనిక ఎవ్వరికి కూడా బలులు అర్పించను. హల్లెలూయా. ఈ దేవునికి తప్ప, ఏ దేవునికి? నాకు స్వస్థత ఇచ్చిన దేవునికి, నాకున్న కుష్ఠవ్యాధి పోగొట్టిన దేవునికి, నా శరీరాన్ని మార్చిన దేవునికి, నాలో ఉన్నటువంటి బాధను తీసివేసిన దేవుడికి తప్ప ఇంకా ఎవ్వరికి కూడా నేను బలులు అర్పించను. చూడండి ఇక్కడ అంటాడు, యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనిక అర్పించను. ఇతర దేవతలకంటే ఇన్ని రోజులైనా ఏం చేస్తున్నాడు? దేవతలని పూజిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య యొక్క మాధుర్యం, దేవుని యొక్క శక్తి, దేవుళ్ళు ఉన్నటువంటి మహత్కార్యమైన కన్నులారా చూశాడో, అనుభవించాడో, ఒక అన్యుడు తన నోటితో తాను చెప్తున్నటువంటి సాక్ష్యం, తన నోటితో తాను ఒప్పుకుంటున్నటువంటి ఒక మంచి తీర్మానం, తీసుకుంటున్నటువంటి తీర్మానం ఏంటయ్యా అంటే, ఈ దేవుడికి తప్ప ఇతరమైన దేవతలను నేను ఇంకా పూజించను, వారికి నేను బలులు అర్పించను. అయితే 2 గాడిదలు మోసేంత మట్టి నాకు ఈ దేశంలో నుంచి ఇవ్వండి. ఏం అడుగుతున్నాడు ఆయన? మట్టి. 2 కంచరి గాడిదలు మోసేంత మట్టి నాకు ఇస్తే మేము ఆ మట్టితో ఒక బలిపీఠాన్ని కట్టుకుంటాం. కట్టుకొని అక్కడ ఈ దేవునికే మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఏ దేవునికి ప్రార్థన చేస్తారంటమ్మా? ఆయనకి స్వస్థత ఇచ్చినటువంటి దేవునికి, ఆయనకున్నటువంటి వ్యాధిని పోగొట్టినటువంటి దేవుడికి. అందుకే ఇక్కడ అంటాడు, మన చదువుకున్న వాక్య భాగంలో, ఈ దేవుడు మనకి సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని రక్షించును. హల్లెలూయా. ఏ దేవుడంట ఈ దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడు, వ్యాధులు పోగొట్టేటువంటి దేవుడు. 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోనికి మనం వద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28 నుంచి 29 వచనాల వరకు ఒకసారి మనం చదువుకుందాం. నెబుకద్నెజరు, షద్రక్, మేషక్, అబేద్నెగో అను వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. శ్రద్ధగా వినండి ఈ వచనం. నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఈ దేవుడు తప్ప ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ మనం చూస్తే నెబుకద్నెజరు, మనం మొదటి యొక్క అధ్యాయం 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములో ఉన్న దూరా అనేటువంటి మైదానములో నిలబెట్టించి తాను చేసినటువంటి ఆ యొక్క ఒక జీవో ఏంటి, ఒక శాసనం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి సాగిలపడకూడదు, ఏ దేవునికి మొక్కకూడదు. కానీ ఈ రాజు అయితే ఏ దేవుణ్ణి అయితే అక్కడ బంగారు ప్రతిమను సిద్ధపరిచి ఆ మైదానంలో నిలబెట్టించాడో ఆ దేవునికి మాత్రమే మొక్కాలి. కానీ 3 ఉన్నారో చూశారో, షద్రక్, మేషక్, అబేద్నెగో. వారు అంటున్నారు, అయ్యా మేము మాత్రం ఆ బొమ్మకి మొక్కం. వాళ్ళు అంటున్నారు, అరే బాబు, మొక్కకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తారు, మీకు ఇష్టమేనంటే. వారు అంటున్నారు, మేము చావనైనా చేస్తాము కానీ మేము మాత్రం ఆ దేవునికి మొక్కం. మేము నశించినా నశిస్తాం, మేము చనిపోయినా చనిపోతాం, మేము ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆ బొమ్మకు మాత్రం మేము నమస్కారము చెయ్యం. సరే,
మన భాషలో మనమైతే అనేవాళ్ళం, వీడి తినడు కానీ చాలా పొగరబోతాడు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంటారనరమ్మా. అంటాం. రాజు కూడా అక్కడ వాళ్ళు కూడా అని ఉండొచ్చు, వీళ్ళ పొగర అంచాలి, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి. తీసుకొని వెళ్ళారు, అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ ముగ్గురికి బదులుగా చూసినటువంటి వారికి ఎంతమంది కనిపిస్తున్నారంట? నలుగురుగా కనపడుతున్నారు. హల్లెలూయా. నలుగురు కనిపిస్తూ ఉన్నారు. రాజు కూడా చూసి షాక్ అయిపోతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, అక్కడటువంటి సైన్యాధిపతులను పిలిచి అడుగుతున్నాడు, మనం అగ్నిగుండంలో వేసింది ఎంతమందిని? వాళ్ళు అంటున్నారు, అదేంటి రాజా, ముగ్గురునే కదా మనం వేసింది, నువ్వు కూడా చూసావు కదా, వాళ్ళు కాళ్ళకి చేతులకి కట్లు కట్టి మరి మనం వేసాం కదా అగ్నిగుండంలో, కానీ ఏంటయ్యి అడుగుతున్నావు అంటే రాజు అంటున్నాడు, అరే మనం వేసింది ముగ్గురునైతే ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? నలుగురు. అయితే 25వ వచనంలో అంటాడు, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిగుండములో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినది. చప్పలు కొడదామా? ఏ రూపం అంటాం ఇది? దేవదూతల రూపం. దేవుడు సాక్షాత్తు అగ్నిగుండంలోకి ఎవరు వచ్చారమ్మా? తన బిడ్డలను రక్షించడానికి దేవుడే పని కల్పించుకొని వచ్చాడు. మనం కూడా తెలుసుకోవాల్సిందే, మనం కష్టాల్లో ఉంటే, మనం బాధల్లో ఉంటే మన దేవుడే కల్పించుకొని మన మధ్యలోకి వస్తాడు, మన దగ్గరికి వస్తాడు, మనతో ఉంటాడు. మనం ముగ్గురంగా ఉంటే 4వ వ్యక్తిగా ఉంటాడు, మనం ఇద్దరంగా ఉంటే 3వ వ్యక్తిగా దేవుడు మన మధ్యలోకి వచ్చి దేవుడు కల్పించుకొని దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, అందుకు నెబుకద్నెజరు ఇదంతా చూసి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడే పూజార్హుడు. హల్లెలూయా. దేనికి అర్హుడంటే ఈయన పూజార్హుడు. ఈయనే పూజింపదగిన వాడు. నేను నిలబెట్టించినటువంటి ఆ దేవత పూజింపదగినది కాదు, ఈయన మాత్రమే పూజారుడు, ఈయనను మాత్రమే పూజించాలి. ఆ యొక్క బబులోను దేశం అంతట్లో మరి ఒక శాసనాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ అంటున్న 28వ వచనంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతను పంపించి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపల. షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి రాజైనటువంటి నెబుకద్నెజరు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రాణాలకు సైతము లెక్క చేయకుండా వారి దేవునికే తప్ప ఇంకా ఏ దేవుడికి వాళ్ళు నమస్కారము చెయ్యలేదు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణే మనం కూడా సేవించాలి. ఏ దేవుడైనా తన భక్తుల యొక్క ప్రాణాలను రక్షించిన దేవుడు, తన బిడ్డలను కాపాడినటువంటి దేవుడు. ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ కూడా దానియేలును కూడా దేవుడు రక్షిస్తూ ఉంటాడు. చూడండి. దానియేలు గ్రంథము ఒకసారి మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 25 నుంచి మనం చూస్తే 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగములుండువాడు. చెప్పులు కొట్టేసి మహిమ పరుద్దాం. ఇక్కడ రాజు అయినటువంటి దర్యావేషు మొట్టమొదటిగా చూస్తే సిరియా సైన్యాధిపతి చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని. తర్వాతదిగా మనం చూస్తే రాజు అయినటువంటి నెబుకద్నెజరు అంటున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆరాధిస్తున్న దేవుడే, ఆయనే పూజారుడు, ఆయనను తప్ప ఇంకొక దేవుని ఎవరు కూడా పూజించొద్దు. ఇక్కడ మనం చూస్తే రాజు అయినటువంటి దర్యావేషు కూడా తన యొక్క దేశంలో, ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి సకల జనులకు ఆయా భాషలు మాట్లాడుతున్న వారందరికీ కూడా ఒక శాసనాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ రాజ్యములో
దానియేలు ప్రార్థిస్తున్న దేవునికే మనం కూడా ప్రార్థన చేయాలి. మనమేందండి ఒప్పుకోవటం దేవుణ్ణి? రాజులు ఒప్పుకున్నారు దేవుని, అధికారులు ఒప్పుకున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక రోజున యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా, వాక్యాలు చూస్తూ ఉంటే ఒక ప్రభుత్వ అధికారి చెప్తున్న సాక్ష్యం విన్నాను నేను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారని ఆయన చెప్తా ఉన్నాడు, నేను బైబిల్ను చదువుతాను ప్రతిరోజు కూడా. బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్లో నాకు చాలా నచ్చిన మాటలు ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నారు, చాలా ఉంటాయి కదా బైబిల్లో, నీకు ఏ మాట నచ్చిందంటే ఆయన చెప్తున్నాడు, తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వాడిని హెచ్చిస్తానని ఉంది. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. నిజంగా నేను చూస్తూనే ఉంటాను, రాజకీయంగా ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎవరైతే గర్వపడతారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు తగ్గిస్తాడు. అవి నేను కన్నులారా చూశాను కదా. ఆ రోజుల్లో రాజులు చెప్పారు దేవుని గురించి సాక్ష్యము, కానీ ఈ రోజున ధనవంతులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, గొప్పవారు చదువుకున్నటువంటి వారు పండితులు చెప్తున్నారు, విద్యావంతులు చెప్తున్నారు, గొప్ప వ్యాపారవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనం చూసి ఇంకోసారి టీవీలో కూడా ఇంటర్వ్యూ వచ్చింది. సినిమా ఆయన డైరెక్టర్ ఎవరైనా నాకు సరిగా తెలియదు, కానీ ఎంఎం కీరవాణి గారని ఆయన ఒకరోజు అడుగుతూ ఉన్నారు, నువ్వు పాటలు ఇవన్నీ బాగా చేస్తావు, అసలు నీ వెనక ఉన్నది ఏంటి, నీకు ఇంత తెలివి ఇంత జ్ఞానం ఇదంతా నీకు ఎలా వచ్చింది ఏంటంటే, నిజంగా ఆయన చెప్పిన మాట కూడా ఇది. నేను ప్రతిరోజు కూడా నా ప్రోగ్రాం నేను స్టార్ట్ చేయబోయే ముందు నేను గది లోపలికి వెళ్తాను, బైబిల్ తీసుకుంటాను, 2 మాటలు చదువుతాను, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను. అయ్యా నువ్వు నాకు తెలివి దయచేయ్యా, నేను చేస్తున్న పనిలో నీవు నాకు సక్సెస్నివ్వని నేను ఆ దేవుణ్ణి అడుగుతాను. మనస్ఫూర్తిగా దేవుడే నాకు తెలివినిస్తాడు. ఆయన తెలివినిచ్చే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఆయన చెప్పిన మాట, ఈయన చెప్పిన మాట ఏమంటున్నాడు, తనను తాను తగ్గించుకుంటూ హెచ్చిస్తానన్నాడు, అందుకు ఆయన నచ్చాడన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే తన పొరుగు వారిని క్షమించాలి, ఒకడు ఒక చెంప కొడితే నీవు ఇంకొక చెంప చూపిమన్నాడు. ఇది నాకు చాలా నచ్చిందని చెప్పాడు కదా. ఈ రోజుల్లో మనం చూస్తే ఇలాంటి దేవుణ్ణి ఎంతోమంది గొప్ప గొప్పవారు అనేక మంది ఈ దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ రాజైనటువంటి దర్యావేషు కూడా అంటున్నాడు, దానియేలు యొక్క దేవునికి ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఏమవ్వాలి భయపడాలంటండి. ఏం పడాలి? భయపడాలి. ఇలాంటి గొప్ప దేవుడికి అందరూ భయపడాలి, ఆయనకి వనకాలి. ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏమున్న దేవుడు అంట మన దేవుడు? జీవమున్న దేవుడు, జీవము లేనివాడు కాదు. అందుకే మనం ఫస్ట్లో చదువుకున్నాం 48వ కీర్తన 14వ వచనాలు అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు, మనల్ని ఆయన రక్షించడానికి గల కారణం ఏంటంటే ఈయనలో ఏముంది? జీవముంది. జీవమున్న దేవుడు. ఈయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు, పిలిస్తే పలకకుండా మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. మనం పిలిస్తే పలుకుతాడు, మనతో మాట్లాడతాడు, మనకు ధైర్యం ఇస్తాడు, మన కన్నీరు తురుస్తాడు, మనం వేదనలో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తాడు, మనం కృంగిపోతున్నప్పుడు మనకు ఆయన ధైర్యముని ఇస్తాడు, మన ఒంటరిగా వెళ్తున్నప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ దర్యావేషు అయినటువంటి రాజు అంటాడు కదా, దానియేలు యొక్క దేవునికి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి. ఇంకా ఎవ్వరు కూడా ఈ దేశంలో వేరే దేవుని ఆరాధించడానికి వీలే లేదు. ప్రతి ఒక్కరు కూడా జీవం కలిగిన దేవుడికి భయపడాలి. ఇక్కడ అంటాడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. హల్లెలూయా. మన దేవుడు ఎల్లకాలము సదాకాలం ఉండే, యుగ యుగాలు ఉండే దేవుడు. ఒకరోజు ఉండి ఒక రోజున మాయమైపోయేటువంటి దేవుడు కాదు. ఈయన సదాకాలం ఉండే దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో ఈయన ఎల్లకాలము మనతో ఈయన ఉండే దేవుడు. అందుకు ఒక భక్తుడు అంటాడు,
నీతో ఉండటము నాకెంతో ఇష్టమయ్యా, నీవు లేని బ్రతుకు నాకు వ్యర్థమయ్యా కదా. నీతో ఉండటం నాకెంతో ఇష్టం. ఎవరితో ఉండటం ఇష్టం ఉండాలి మనకి అమ్మ? ఎవరితో ఉండాలని ఇష్టం ఉండాలి? ఒక్క మాట చెప్పండి, ముగించుకుందాం. ఎవరితో ఉండాలని ఇష్టం ఉండాలి మనకి? యేసయ్యతోటా లోకంతోనా అమ్మ? పెద్దగా చెప్పాలి, నా చెవుడు. ఎవరితో? ఇంటి పక్కలతోట, ఇంటి ఎదురులతోట, బంధువులతోనా, స్నేహితులతోనా? కాదండి. ఇవన్నీ వ్యర్థం, ఇవన్నీ ఒట్టి బూటకాలు. నిజం, ఇవన్నీ అబద్ధమైన మాటలు. నీతో ఉంటాను, నువ్వు లేకుండా ఉండలేను, నీతో మాట్లాడకుండా ఉండలేను, నువ్వంటే ఇష్టము, నువ్వంటే చాలా ప్రేమ, నీతో మాట్లాడకుండా ఉండలేను, మీ ఇంటికి రాకుండా ఉండలేను, పొద్దునే లేచి నీ ముఖం చూడకుండా నేను ఉండలేనని ఎన్నెన్నో మాటలు ఈ చెవులతో మనం విని ఉంటాం. కానీ అవన్నీ ఈ రోజున జరుగుతున్నాయా? లేదండి. మేము ఎన్నో చూసాం. మా 29 సంవత్సరాల సేవ జీవితంలో ఎన్నెన్నో మాటలు విన్నాం. ఎంతోమంది మనుషులను చూసాం, రకరకాల మనుషులను చూసాం, రకరకాల మాటలను చూసాం. కానీ అవన్నీ ఈరోజు నిలబడ్డాయి అంటే గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఎగిరిపోయాయి. కానీ అందుకే దేవుడు అంటాడు కదా, అలాంటి వారిని మీరు నమ్మొద్దు. మరి ఎవరిని నమ్మాలి? సదాకాలము మనతో ఉండే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, జీవం కలిగిన దేవుడు, సర్వ యుగములు యుగ యుగములు మనతో ఉండే దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆ దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, సదాకాలము ఆ దేవుడే మనకి దేవుడై ఉన్నాడు. ఆయనే మనకి దేవుడు సదాకాలం. ఎవరైనా ఇశ్రాయేలీయుల దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, జీవం కలిగిన దేవుడు, దానియేలును రక్షించిన దేవుడు, నయమానుకున్న కుష్ఠవ్యాధిని పోగొట్టిన దేవుడు, ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండములో నుంచి రక్షించిన దేవుడు. ఈ దేవుడే మనకు కూడా దేవుడా కాదా అమ్మా? ఎంతమంది చెప్తారు ఆ దేవుడు మాకు కూడా దేవుడని? హల్లెలూయా. ఆయన మనకు కూడా దేవుడు. కాబట్టి మధ్యాహ్న కాలం మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇశ్రాయేలుల దేవుడే మనకు కూడా దేవుడు. ఆయన సదాకాలము మనతో ఉంటాడు, మనల్ని ఆయన రక్షిస్తాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. అవునా కదా? రక్షిస్తున్నాడు. ఆపదలోంచి రక్షిస్తున్నాడు, వ్యాధుల నుంచి రక్షిస్తున్నాడు, కష్టాల నుంచి రక్షిస్తున్నాడు, శ్రమల నుంచి దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి కలిగినందుకు మనం సంతోషిద్దాం, మనం ఆనందిద్దాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాపరిశుద్ధుడా మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈయనే మన రక్షించునని నీ వాక్యము ద్వారా తెలియచేస్తున్నాం. అవును ప్రభువా, నయమాన్ అంటున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను ఇలాంటి దేవుడు నేను చూడలేదని. అవునయ్యా, రాజైన నెబుకద్నెజర్ అంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆరాధిస్తున్న దేవుడే ఆయన పూజారుడు. ఆ దేవుణ్ణే మనము ఆరాధించాలని. రాజైన దర్యావేష అంటున్నాడు, దానియేలు సేవించున్న దేవునికి ప్రతి ఒక్కరూ భయపడాలి. ఆ దేవుని సముఖములో ప్రతి ఒక్కరూ వణుకుచు ఆయనకి సాగిలపడాలి. యుగయుగములు ఆయన మనతో ఉండేవాడని. అవును ప్రభువా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కూడా నాయన మరిచిపోకుండా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ మందిరానికి వెళ్తే అయ్యా మాకు శోధనలు వస్తాయని తెలిసినా కూడా ప్రభువా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె ప్రాణం మీదకి వచ్చినా సరే మేము నాయన నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను మర్చిపోకుండా నీ సన్నిధిలో గడిపేటువంటి కృప నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొని వచ్చున్నాను. విన్న ప్రతి మాట కూడా నీ మాటగా భావించి మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.